గేమ్ క్విట్ చేస్తా అన్నవాడివి మళ్ళీ ఫోన్ ఆన్ చేసేవి చూసావా? నేను ఫోన్ ఆన్ చేసి నువ్వు చెప్పేది నేను వినడానికి కాదు, నేను చెప్పేది నువ్వు వినడానికి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ట్రస్ట్ మీ, నేను ఇలా ఉంటేనే అందరికీ మంచిది. ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే కొడక్క నేను వెతుకుంటూ వస్తా. అసలు వీడు నన్ను ఎందుకు వదలట్లేదు? నా కథ మొత్తం తెలుసుకొని నన్ను టార్గెట్ చేస్తున్నాడంటే వీడికి అసలు నా నుంచి ఏం కావాలి? హూ ద హెల్ ఈజ్ హి? ఈరోజు మిస్ అయింది, రేపు ట్రై చేయడా? ఈ చీకట్లో ఉండే శత్రువుతో ఎంతకాలం పోరాడతాం? రేపొక్కడు డోర్ కొడతాడు, తీయగానే షూట్ చేయడని నమ్మకం ఏంటి? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఒక పని చేద్దామా? ఏంటి? ఉన్నన్ని రోజులు ప్రతి క్షణం ఇద్దరం హ్యాపీగా ఉండి ఒకేసారి చచ్చిపోదామా? ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకేనా పిచ్చా? నువ్వు పెద్ద డేంజర్ లో ఉన్నావు తెలుసా? షట్ అప్ తారా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నీ కళ్ళ ముందు ఉంది ఎవరనుకుంటున్నావు? ఈ గేమ్లో నన్నే ప్లేయర్గా ఎందుకు చూస్ చేసుకున్నాడు అనుకుంటున్నావు? నీకు క్లియర్గా నా గురించి తెలియతారా? సో లెట్ మీ టెల్ యూ హూ ఐ యామ్. నేను డేంజర్లో లేని తారా, నేనే డేంజర్ని. డోర్ ఓపెన్ చేస్తే బుల్లెట్ దిగి చేస్తాననుకుంటున్నావా? కాదు, ఆ డోర్ నాక్ చేసేదే నేను. అసలు ఎవరు నువ్వు? అది కాదమ్మా, నువ్వు తీసుకోబోయే నిర్ణయం నీ జీవితానికే కాదు, గౌతమ్ భవిష్యత్తుతో కూడా ముడిపడి ఉంది. అమ్మా, నాన్నలాగా నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళావు కదమ్మా. ప్రామిస్? నేను బ్రతికుండగా వెళ్ళను నాన్న, ప్రామిస్. అరే సిద్ధు, మీ అమ్మ ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంటారా? అమ్మా, 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 ఆగమ్మా, ఆగమ్మా, అమ్మా, అమ్మా. ఒక్క నిమిషం అమ్మ, మాట్లాడు. నువ్వు మాట్లాడపోతే నా మీద ఒట్టే. గౌతమ్, మాట్లాడు. గౌతమ్, ఎలా ఉన్నావు? బాగా చదువుకోనన్నా? ఊర్లో వాళ్ళతో గొడవలకి వెళ్ళొద్దు. చంపేస్తా. ఏంట్రది? తల్లి పంపకం లేకపోతే ఇలాగే తయారవుతారు. ఊర్లో వాళ్ళందరూ మాటలు అంటూనే ఉన్నారు. ఆ మాటలు వింటూనే నేను పెరిగాను. నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. తెలియకుండానే మా అమ్మ మీద ద్వేషం పెరిగింది. ఆ ద్వేషం కాస్త నాలో ఇంకొకరిని పుట్టించింది. ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను చూసి భయపడుతున్నారంట. అంతెందుకు, నిన్ను పెంచిన నాకే నిన్ను చూస్తుంటే భయమేస్తోంది. ఒరే, నువ్వు ఇలాగే ఉంటే మన ఇంటి పరువు పోతుందిరా. మన ఇంటి పరువు దాంతోనే పోయింది. మీ అమ్మరా? ఇంకోసారి దాని పేరెత్తకు. వీడి కోపం ఎక్కువ అవుతోంది. ఇది ఎటు దారి తీస్తుందో ఏమిటో.
రాయ్ ఏంట్రా రాయుడు గారి కొడుకుని కొట్టావంట? వాడన్నమాట అంటే వాడినే కాదు వాడి బాబుని కూడా కొడతా. వాడు బాబు కాదు నేనంటున్నా. మీ అమ్మ పెద్ద నీ కొడతావరా నన్ను? గౌతమ్ ఏంట్రా ఇది? రోజు సాయంత్రం అయితే నువ్వు ఎక్కడుంటావో వెతుక్కోవడంతోనే సరిపోతుంది. ఇవాళ ఏంట్రా ఇది? తాత కోపంలో కోపంలో ఇంత పని చేస్తావు నేను అనుకోలేదురా. అమ్మ నన్ను తాత. అదేరా మిమ్మల్ని వేరు చేసి నేను చేసిన తప్పు. చంపేశావు కదరా. ఒరే నీకు ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. నువ్వెంతో మంచి జీవితాన్ని చూడాలి. అలాంటిది ఈరోజు ఒక వ్యక్తిని చంపేశావు కదరా. ఏం చేయాలి? ఏం చేయాలి? ఒరే వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచే కాదు ఈ ఊరు నుంచి వెళ్ళిపో. నా నుంచి వెళ్ళిపో. మీ అమ్మ నుంచి వెళ్ళిపో. ఈ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళిపో. చెప్పేది విను. కొత్త ఊరు, కొత్త జీవితం, కొత్త పేరుతో బతకు. వెళ్ళిపో. నేను చచ్చిపోయిన రావద్దు. వెళ్ళిపో. వెళ్ళిపోరా. వెళ్ళిపో. నువ్వు ఎవరు అన్నది ఎప్పటికీ ఎవరికి చెప్పద్దు. ప్రతి మనిషికి ఒకటే జీవితం ఉంటుంది. నాకు రెండున్నాయి. కానీ కొత్త జీవితంలో తల్లి, తండ్రి, తాత ఎవ్వరూ లేరు. అంత దారుణమైన భయంకరంగా మర్డర్ చేసింది నువ్వా? ఒక మనిషిని చంపాలంటే మనలో ఉన్న మనిషిని చంపుకోవాలి. మా అమ్మ నాలో ఉన్న మనిషిని ఎప్పుడో చంపేసింది. కానీ మా తాత తన మీద నింద వేసుకొని నాకు మళ్ళీ బ్రతకడానికి అవకాశం ఇచ్చారు. 1 year తర్వాత హార్ట్ స్ట్రోక్తో జైల్లోనే చనిపోయారు. కనీసం ఆఖరి చూపు కూడా చూడలేదు. నా కథాన్ని ఎవరికి చెప్పనని మా తాతకి ప్రామిస్ చేశాను. కానీ నీకెందుకు చెప్తానంటే నువ్వు నేను వేరు కాతారా. ఐ రియలీ లవ్ యూ అ లాట్. ప్రేమ పంచాల్సిన కన్న తల్లి వదిలేస్తే ఏ సంబంధం లేని నువ్వు నా కోసం ఒక మనిషిని చంపి నేను బాగుండాలని ఇంత రిస్క్ చేశావు. ఇట్స్ మోర్ దెన్ మదర్స్ లవ్. నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావని అస్సలు అనుకోలేదు. ఎప్పుడు చెప్తున్నా సిద్ధు, నేను నిన్ను ఎప్పుడు వదలను. నువ్వు చిన్నప్పటి నుండి కోల్పోయిన ప్రేమని నేనిస్తాను. I love you.